ట్యాపింగ్ కేసులో విచారణలో రోజుకొక కొత్త విషయం బయటకొస్తోంది. తవ్వే కొద్దీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన దందాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా పోలీసుల అదుపులో మరొక కానిస్టేబుల్ ను తీసుకున్నట్టు సమాచారం. కానిస్టేబుల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ లో మహిళల వ్యక్తిగత విషయాలతో బ్లాక్ మెయిల్ చేసి బాగా వెనకేసుకున్నారు. పోలీస్ బాస్ సాన్నిహిత్యంతో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారు. పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట కూడా సంపాదించారు. నార్కెట్పల్లి వద్ద గంజాయి కేసులో నిందితుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానిస్టేబుల్ రికార్డ్ చేశాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డుని సేకరించాడు. 40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకి కూడా పాల్పడ్డాడు. పేకాట దందాల్లోనూ నెలకు మామూలు వసూలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఆ రోజుకు ఒక కొత్త కేసు అయితే వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కానిస్టేబుల్ని విచారించిన అధికారులు వారి నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టగలిగారు సురేష్? నల్గొండలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లకు సంబంధించి దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. వారు గతంలో ఎస్ఐబిలో పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రస్తుతం నల్గొండలో పనిచేస్తున్నారు. అయితే వీరితో పాటు మరొక కానిస్టేబుల్ను కూడా ఈరోజు దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ కలిసి ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ఆ టీంలో పనిచేశారు కాబట్టి అదే సాకుగా తీసుకొని నల్గొండలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. వీరు నల్గొండలో పనిచేస్తున్న సమయంలో కొన్ని గంజాయి ముఠాలు కానీ కొంతమంది పేకాట స్థావరాలపైన రైడ్ చేసినప్పుడు వారి నెంబర్లు తీసుకొని వారి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా ప్రవేశించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి వారిని కూడా బ్లాక్మెయిల్ చేసినట్టు దర్యాప్తులో తేలడంతో వీరి ముగ్గురిని కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. వీరు ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, ఒక నార్కెట్పల్లిలో 9 ఎకరాల ఫామ్ హౌస్ను కూడా ఒక పోలీస్ బాస్ పేరు మీద కొనుగోలు చేశారంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేశారనే పూర్తి విచారణ జరుపుతున్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నల్గొండలో ఒక కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితమే నల్గొండలో ఇద్దరు కానిస్టేబుల్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారిస్తున్నారు. వీరికి సంబంధించిన పాత్ర పైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు గతంలో ఇద్దరు ఎస్ఐబిలో పనిచేయడం, పనిరావు టీంలో వీళ్ళు ముఖ్యంగా పనిచేసి నల్గొండకు సంబంధించిన ముఖ్య నాయకులకు సంబంధించిన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పుడు వీరితో పాటు మరో కానిస్టేబుల్ని గుర్తించారు. ఆ కానిస్టేబుల్ కూడా కలిసి నార్కట్పల్లి నల్గొండ పరిసరాల్లో గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్ళి వీళ్ళు బ్లాక్మెయిల్కు అదేవిధంగా లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఇప్పుడు దర్యాప్తులో మరిన్ని విషయాలు విచారిస్తే వీరికి సంబంధించిన ముగ్గురి పాత్ర పైన కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతున్నది. సురేష్, చూసుకుంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది నిందితులు అనేది బయటికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యం ఇప్పుడు కానిస్టేబుల్స్ ని కూడా అధికారులు అయితే విచారిస్తున్నారు. సో ఇంకా మున్ముందు ఎలాంటి అంటే కానిస్టేబుల్స్ ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా వీరి నుంచి ఆన్సర్స్ రాబట్టగలిగితే? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రణీత్రావు ఒక్కడే ఇదంతా ఆపరేషన్ నిర్వహించలేదు కాబట్టి అతనితో పాటు పనిచేసిన దాదాపు 30 నుంచి 50 మంది సిబ్బందిని ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు గవర్నమెంట్కి చేసిన పనే కాకుండా వీళ్ళ పర్సనల్కి సంబంధించిన వ్యవహారాలలో కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు గుర్తించడం జరిగింది. వీరికి సంబంధించి ఎంతమంది ఇలా వ్యక్తిగత అవసరాలకు వాళ్ళ స్వార్థం కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు. ఎందుకంటే దీనికి ఎక్కడ అనుమతులు లేవు కాబట్టి ఇల్లీగల్గా చేశారు కాబట్టి వాళ్ళ పనిలో పనిగా వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వారికి కావాల్సిన వాళ్ళ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి ఈ విధంగా బ్లాక్మెయిల్కి పాల్పడినట్టు పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఈ ముగ్గురు కానిస్టేబుల్ని విచారిస్తున్నారు. నల్గొండలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఎస్ఐబిలో నుంచి అక్కడికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు, వీరు నల్గొండలో సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి కేసు కావచ్చు, కొన్ని పేకాట స్థావరాలపైన గతంలో అరెస్ట్ అయిన కేసులో కొంతమంది మహిళల నెంబర్లు తీసుకొని వారికి సంబంధించిన లైంగికంగా వేధింపులకు గురి చేశారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా
వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారికి సంబంధించిన సమాచారం తెలుసుకొని డబ్బులు వసూలు చేసి ఫామ్ హౌజులు కొన్నారు. వీరు ఒక 9 ఎకరాల నార్కెట్పల్లిలో ఫామ్ హౌస్ ఒక పోలీస్ బాస్ పైన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ బాస్ ఎవరు, ఆ 9 ఎకరాలు ఎప్పుడు కొన్నారు, ఎవరు డబ్బులు ఇస్తే కొనాల్సి వచ్చింది, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుంది. మొత్తం 30 నుంచి 40 మంది ఈ ప్రణీత్రావు టీంలో పనిచేశారు. కాబట్టి మొత్తం ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు కొన్ని ముఖ్యమైన జిల్లాలు ఇటు కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి అక్కడ ఒక డెన్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లకు ఈ ఎంతమంది పనిచేశారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రస్తుతం ఇప్పుడు రాధాకిషన్ రావు కస్టడీలో ఉన్నాడు. ఆయన 4వ రోజు కస్టడీ విచారణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ కేసులో మరిన్ని అరెస్టులు అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు 7 రోజుల పాటు రాధాకిషన్ రావు నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఒకవైపు దర్యాప్తు బృందం ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసులో సంబంధం ఉన్న వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ తప్పు తేలితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావే కాదు, వీళ్ళు వెనకాల చాలామంది పనిచేశారు. ఒక టీమ్గా ఏర్పడ్డారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తులని ఎస్ఐలు కావచ్చు, సిఐలు, కానిస్టేబుల్స్, ఇట్లా కింది స్థాయి హోంగార్డ్ స్థాయి అధికారులను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో వినియోగించుకున్నారు. కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, వాళ్ళు ఏం పనులు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ముఖ్యంగా ఇప్పుడు నల్గొండకు సంబంధించిన కానిస్టేబుల్ నల్గొండలో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు, రాధాకిషన్ పాత్ర ఏమన్నా ఉందా అందులో? ఎందుకంటే హైదరాబాద్లో ముఖ్యంగా చాలామంది బడా వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, జ్యువెలరీ వ్యాపారులను, డైమండ్ వ్యాపారులను వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఇటు పార్టీ ఫండ్ ఇప్పించడం, అదేవిధంగా వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి ఆరోపణలు అన్నిటి ఉన్నాయి. కాబట్టి రాధాకిషన్ రావుకి సంబంధించి హైదరాబాదే కాకుండా ఇటు జిల్లాలలో కూడా బ్లాక్మెయిల్కి పాల్పడి డబ్బులు ఏమైనా వసూలు చేశారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగానే ఈ 3 కానిస్టేబుల్ల వ్యవహారం బయటికి వచ్చింది. వారికి సంబంధించిన బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు నల్గొండలోనే దాదాపు కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడి బెదిరింపులకు దిగి వసూలు చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగత జీవితాలను కూడా వీరు సర్వనాశనం చేశారు. చాలామంది వ్యక్తి జీవితాలకి, పర్సనల్ జీవితాలలోకి కూడా వెళ్ళి బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ప్రణీత్రావు టీంలో ఇప్పటివరకు ఎంతమంది పని చేశారనే దానిపైన గుర్తించేందుకు దర్యాప్తు బృందం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే పెట్టుకున్నారు. ఎందుకంటే నమ్మకంగా ఉన్నవారిని, వాళ్ళు చేసే విషయాలు ఎక్కడ బయటికి పొక్కకుండా ఉండేవారినే ఏరికోరి వారిని ఎస్ఐబికి తీసుకొచ్చి ప్రణీత్రావు టీంలో ఏర్పాటు చేసి వారందరినీ కూడా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. కాబట్టి అసలు వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ ఎన్ని డెన్లు పెట్టారు, ఎవరెవరిని బెదిరింపులకు పాల్పడ్డారు, ఈ సర్వర్ రూమ్లకు సంబంధించిన ఏర్పాటు ఎక్కడెక్కడ చేశారు, వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా పొలిటికల్ నాయకులు, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి పాత్ర పైన కూడా రాధాకిషన్ రావు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో రాజకీయ నాయకులకు కూడా గతంలోనే చెప్పారు, బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పేసి రాధాకిషన్ రావు చెప్పాడు. కాబట్టి ఆ సుప్రీం ఎవరు, ఆ సుప్రీం కింద ఎంతమంది రాధాకిషన్ రావు అదేవిధంగా ప్రభాకర్ రావుతో టచ్లో ఉన్నారు, వారు ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు, ఎంతమంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారనే దానిపైన రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. మరోవైపు కొన్ని టెలికాం సర్వీస్, ఎందుకంటే ఇదంతా అన్అఫీషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేశారు, కానీ అఫీషియల్గా ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు చేశారు, సెల్ ఫోన్ సర్వీస్లకు కూడా వాళ్ళకి కొన్ని నోటీసులు, లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎస్ఐబి నుంచి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అఫీషియల్గా చీఫ్ సెక్రటరీ ద్వారా లెటర్ ద్వారానే ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే సంఘ విద్రోహక శక్తులు కానీ, ఉగ్రవాదులు కానీ, ఎవరైనా స్లీపర్ సెల్స్ కానీ అనుమానితులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకొని హోమ్ సెక్రటరీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్తోనే ట్యాపింగ్కి సంబంధించిన వివరాలను సంబంధించిన టెలికాం సర్వీసుల నుంచి తెలుసుకుంటారు. కానీ వాటితో పాటు ఏమైనా పొలిటికల్కి సంబంధించిన నాయకుల నెంబర్లు ఇచ్చారనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఒకవేళ సహకరించకుంటే కోర్టుకు వెళ్ళి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.